రెడ్ బుల్ ట్యాగ్ లైన్ ఏంటంటే రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్, నాట్ వింగ్స్, వింగ్స్. 3 ఐస్ ఉంటాయి అనమాట అక్కడ. ఇలా పెట్టడానికి చాలా విచిత్రమైన రీజన్ ఉంది. ఒకవేళ మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం రెడ్ బుల్ వాళ్ళ యొక్క స్లోగన్ లో కేవలం నార్మల్ వింగ్సే ఉండేది, అంటే సింగిల్ ఐ మాత్రమే ఉండేది. అయితే అమెరికాలో ఒక కన్జ్యూమర్ రెడ్ బుల్ మీద ఒక కేసు వేశారు. ఆ కేసు ఏంటో మీకు ముందే తెలుసుంటే వీడియోని పౌజ్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కేసు ఏంటంటే ఈ కంపెనీ అందరికీ అబద్ధం చెప్తుంది అని వేశాడు. నేను ఈ డ్రింక్ ని 10 సంవత్సరాల నుంచి తాగుతున్నాను, అయినా కానీ నాకు వింగ్స్ రాలేదు, నాకు రెక్కలు రాలేదు. చూసారా ఈ కంపెనీ ఎంత మోసం చేస్తున్నాం మమ్మల్ని అని కేసు వేశాడు. అయితే ఫాల్స్ అడ్వర్టైజింగ్ కింద కేసును గెలిచాడు కూడా. కోర్టు $13 మిలియన్ కంపెన్సేషన్ వేసింది. అయితే ఈ కంపెన్సేషన్ కస్టమర్స్ కి ఇవ్వాలి. అయితే అమెరికాలో ఎవరైతే 2002 నుంచి 2014 లోపు ఈ రెడ్ బుల్ ని కొనుక్కున్నారో వాళ్ళకి $10 పే అవుట్ ఇస్తారు. కంపెనీకి దీని వల్ల ఎంబారసింగ్ లాస్ జరిగింది. ఆ తర్వాత నుంచి కంపెనీ ఈ స్లోగన్ ని చేంజ్ చేయాలనుకుంది. అందుకే అప్పటి నుంచి రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ కాకుండా రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అని పెట్టింది.